బిడ్డలమైన మమ్మల్ందరినీ కనికరం చేత జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్న మహాదేవుడవు నాయనా, ఇది నాన్న నీ స్వరాన్ని వింటూ ఉండగానే మేము పశ్చాత్తాపడినట్లుగా, నిన్ను కలుసుకునే అంతగా పరిశుద్ధపరచబడినట్లుగా కృప దయచేయండి. నీ మాటను గ్రహించుకొని పశ్చాత్తాపడి ఆయన అంతరంగంలోనూ బహిరంగంగాను ఏక మనసు, ఏక హృదయమును, ఏక ఆత్మ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించండి. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలో నాయనా. మీరు మాట్లాడుతున్నప్పుడు నీవు మా దేవుడవని, సర్వశక్తి కలిగిన దేవుడవని, మమ్మల్ని అందరినీ సృష్టించిన వాడవని, మేము ఎలా ఉండుట నీ చిత్తమో ఎరిగి ఉన్న దేవుడవని మేము గుర్తెరిగి నీ మాటను నమ్ముటకు కావలసిన కృపను మీరు మాకందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఒక దివ్యమైన సంగతితో కోరాహు కుమారులు ఉప్పొంగుచూ ఉన్నారు నాయనా. నాయనా, ఎంత చక్కటి ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించి మాతో మాట్లాడుతున్న మహాదేవుడవు నాయనా. ఈ ఉదయకాలంలో కృపనిచ్చి నీ వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది నాన్న. మనందరం కూడా 45వ కీర్తన ధ్యానం చేసుకుంటా ఉన్నాము. 45వ కీర్తన చాలా అతి శ్రేష్టమైనటువంటి కీర్తన. కోరాహు కుమారులు రచించారు ఈ కీర్తన. ఇది ఒక పాట పాడుతున్నటువంటి కీర్తన. 42 నుంచి కోరాహు కుమారులు ఈ కీర్తనలు రాయటం ప్రారంభించారు. అందుకనే కోరాహు కుమారులకు దేవుడు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన సంగతులు. ఇందులో 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాల్లో 3 భాగాలుగా దీన్ని వివరించడం జరిగింది. మొదటి వచనం నుండి 9 వచనాల వరకు రాజు గురించి వివరించడం జరిగింది. 10 నుంచి 15 వరకు రాణిని గురించినటువంటి సంగతులు వివరించబడ్డాయి. 16, 17 దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సంగతులు వివరించబడ్డాయి. గమనించండి, 3 భాగాలుగా మనం చూస్తూ వచ్చాం. ఈ 3 భాగాల్లో మొదటి వచనం చాలా అతి శ్రేష్టమైంది. ఆ మాటను మరలా ఒకసారి మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. చాలు చూడండి నాన్న. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఈ మాట బైబిల్లో కోరాహు కుమారులు రాసిన 45వ కీర్తనలో తప్ప ఇంకా ఎక్కడా కూడా ఈ మాట కనబడదు. నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అతి గంభీరమైనటువంటి కీర్తనలో కోరాహు కుమారులు రాశారు. వాళ్ళు రాసిన మాటల్లో
ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు దేవుని గురించిన ప్రత్యక్షతలు రాశారు వాళ్ళు. కానీ ఏ కీర్తనలు రాసినా వాళ్ళు ఈ మాట రాయలా. గమనించారా? ఏ కీర్తన రాసినా మా హృదయం ఉప్పొంగుచున్నదని ఒక దివ్యమైన సంగతి అనే మాట వాళ్ళు ఎక్కడ కూడా రాయలా. ఎందుకు ఈ మాటను కోరా కుమారులు రాసి ఉంటారు? ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం ఈ కీర్తనలో చూడొచ్చు. ఏంటి ఆ సంగతులు అంటే, ఇక్కడ రాజు గురించి మాట్లాడుతున్నాడు. నేను రాజును గురించి పలికి ఒక రాజు గురించిన సంగతులు నేను రాస్తున్నాను అని రాశాడు మొదటి వచనాల్లో. తర్వాత 6-7 వచనాల్లో ఒక రాజును గురించి, లేకపోతే దేవాది దేవుని గురించి చూడండి. 6వ వచనంలో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. చూడండి, ఒక రాజును గురించి మాట్లాడుతున్నానని ప్రారంభించాడు. 6వ వచనంలోకి వచ్చేపాటికి దేవా అని పిలుస్తున్నాడు. అంటే రాజు దేవుడా లేకపోతే రాజా? ఇక్కడ ఎందుకు కోరా కుమారుల యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది? ఉప్పొంగటం అంటే ఏంటో గత లాస్ట్ సండే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకు, అసలు ఏముంది దీనిలో అనంటే, అతి శ్రేష్టమైన సంగతి ఏంటంటే, ఈ కీర్తనలో దేవాది దేవుడే దేవుడుగాను, రాజుగాను, అభిషిక్తుడుగాను, రాజ్యముల, ప్రజల, దేశముల అందరిపైన సైన్యముల అధిపతియగు యెహోవా అని రాయబడి. అంటే ప్రపంచంలో ఉన్న సైన్యాలన్నిటికంటే, దేశాలన్నిటికంటే అధికారము కలిగిన వాడు, రాజుగా ఉన్నవాడు, దేవుడుగా ఉన్నవాడు. ఇప్పుడు చూడండి, రాజు అంటే మనిషి అని అర్థం. దేవుడుగాను అభిషిక్తుడుగాను ఉన్నాడంట. 7వ వచనంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చూడండి, దేవుడే ఈ రాజుని ఆనంద తైలముతో అభిషేకించాడంట. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ రాజు అనేవాడు దేవుని చేత అభిషేకము నొందినవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. గమనించారా? ప్రవక్తలందరికంటే కూడా, తన తోటి చెలికాండ్రు అందరికంటే కూడా నీ రాజు ఎలాంటి వాడంటే, అతడు అందరిలోకెల్లా ప్రత్యేకించబడినవాడు. అంతేకాకుండా అతడు దేవుని చేత అభిషేకము నొందినవాడు అనే విషయాన్ని మాట్లాడుతాడు. అంటే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడే రాజుగాను, దేవుడే దేవుడుగాను, అంటే 2 ప్రత్యక్షతలు ఇక్కడ కనబడతాయి. అంటే ప్రపంచంలో ప్రజలందరినీ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉండి పరిపాలన చేస్తున్నట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఈ భూ ప్రపంచంలో ప్రజలందరికీ దేవుడిగా ఆయనే ఉంటున్నాడు. ఈ 2 సంగతులు భూమండలం మీద జరుగుతున్నాయి. ఒకటి దేవుడుగాను, ఒకటి రాజుగాను, ఆయన పరిపాలన చేసేవాడిగాను, సర్వప్రపంచములకు దేవుడుగాను ఆయన తను ఈ 2 ప్రత్యక్షతలు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గుర్తుపట్టారా నాన్న? ఎలాంటి సంగతిని బట్టి కోరా కుమారులకి ఉప్పొంగుతున్నారు అనంటే,
దేవుడుగాను రాజుగాను ఆయన మన మధ్యలో ప్రత్యక్షం కావడాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఇక్కడ మనం చివరిలో 16-17 వచనాలు చూడండి. 17 వచనం చదువునానా? తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. చూడండి, జనములందరూ కూడా సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. అంటే రాజుగా దేవుడుగా ఉండి ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడంటే ప్రజలందరూ సర్వకాలం అంటే ఫర్ ఎవర్, ఇప్పుడు బ్రతుకున్న తర్వాత చనిపోయిన తర్వాత కూడా అంటే రెండు జీవితాల్లో అంటే భూమండలం మీద మనిషి బ్రతుకున్నప్పుడు మనిషి చనిపోయినప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుడు స్తుతి నొందుతూ ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? ఆ దేవుని యొక్క రాజ్యము భూమండలం మీద కానివ్వండి లేకపోతే పరలోక రాజ్యంలో కానివ్వండి ఫర్ ఎవర్ ఎప్పటికీ ఉండే రాజ్యం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఈ భూమండలం మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏ విషయాలు చెప్పడం ప్రారంభించాడంటే, ఇదిగో దేవుని యొక్క రాజ్యము సమీపించుచున్నది, మీరు మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడండి. అంటే కొత్త నిబంధన అంతా కూడా దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటన చేస్తున్నాడు. అంటే ఈ 45వ కీర్తన అంతా కూడా మనం చూస్తే ఈ 17 వచనాలు గనుక ధ్యానం చేస్తే ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే ఆయన రాజ్యం కనపడుతుంది. ఆయన రాజ్యానికి రాజుగా ప్రభు కనపడుతున్నాడు. ఆయన రాజ్యంలో రాణి కూడా ఉంది. ఆమె సంఘముగా మనకు కనపడుతుంది. వారికి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు 16వ వచనంలో నీ పితరులకు ప్రతిగా, ఇక్కడ చూడండి, అక్కడ రాజుకి రాణికి వారి కుటుంబానికి పితరులు కూడా ఉన్నారంట. అంటే అర్థం ఏంటి? పితరులు అనంటే మనకు మన తరాలకు ముందుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు పితరులు. అంటే ఇప్పుడు రాయప్ప గారు ఉన్నారనుకోండి, వాళ్ళ నాన్న, మీ నాన్నగారి పేరేంటంటే ఆదాము గారు. ఆదాము గారు కూడా అంటే మన పితరులు అంటే ఎవరో వెనక్కి వెళ్ళాలి. అంటే వాళ్ళు బ్రతికి చనిపోయినటువంటి వాళ్ళల్లో మరి దేవుని యందు విశ్వాసం ఉంచి కాపాడబడినటువంటి పరిశుద్ధులు వాళ్ళంతా కూడా ఎవరు అంటే మన పితరులు. అంటే అవ్వ ఆదాము దగ్గర నుంచి నేటి వరకు రేపు యుగాంతం వరకు ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూడండి, పితరులుగా నీ కుమారులందరూ భూమి అందంతటా. చూడండి, కుమారులు అంటే రాజుకి కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే భూమి అందంతటా నీవు వారిని అధికారిగా నియమించావు. అంటే భూమి మీద రాజు యొక్క కుమారులు అధికారులుగా ఉన్నారు. గమనించారా? నీవు వారిని అధికారులుగా నియమించేదవో. చూసారా? ఇక్కడ మనందరం కూడా చక్కగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రజలు ఉన్నారు. ఆయనకు కన్యక ఉంది. ఆ సంఘము వధువు యొక్క సంఘము. ఆ సంఘానికి పుట్టినటువంటి కుమారులు పరిశుద్ధులు వాళ్ళు రాజ్యమును ఏలతా ఉంటారు. అధికారము కలిగిన వారిగా ఉంటారు. అంటే నీతిమంతులు అని అర్థం. గమనించారా? అంటే వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే మనకేం అర్థమవుతుంది? ఒక రాజు, రాణి, పిల్లలు, పితరులు, రాజ్యం. ఇవి ఈ అధ్యాయంలో 17 వచనాల్లో మరి కోరా కుమారులు చూశారు ఈ ప్రత్యక్షతను. అందుకని అంటే భూప్రపంచంలో జరిగేవి, పరలోకంలో జరిగేవి రెండిటి యొక్క ప్రత్యక్షత ఒకేసారి చూసిన వాళ్ళు కోరా కుమారులు. అందుకని వాళ్ళ హృదయం ఉప్పొంగిపోతుందట ఈ సంగతులు చూసినప్పుడు.
ఇప్పుడు చూడండి, కొత్త నిబంధన సంఘంలో మనందరం ఉన్నాం కదా. మనందరం కొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి ప్రత్యక్షతను కోరా కుమారులు ఆ రోజుల్లో దర్శనం ద్వారా, ప్రత్యక్షత ద్వారా చూశారు వాళ్ళు. ఈ రోజుల్లో మనందరం ఇవన్నీ ప్రాక్టికల్గా మన కళ్ళ ముందల జరుగుతూ సంభవిస్తున్నటువంటి విషయాలు, మన కళ్ళ ముందల బహిరంగంగా చూస్తున్నటువంటి విషయాలు. నేను అడుగుతున్నాను, మరి కోరాహు దర్శనంలో చూస్తేనే ఉప్పొంగిపోయి ఆశ్చర్యపడి సంతోషిస్తున్నాడు కదా. ఈ రోజున మనం వాటన్నింటిల్లో ప్రాక్టికల్ లైఫ్లో మనందరం కళ్ళారా చూస్తున్నాం. మన హృదయం ఈ సంగతులన్నిటిని బట్టి ఉప్పొంగుతుందండి. ఎందుకు ఉప్పొంగట్లేదో తెలిసిన, నీ హృదయం నిండా దేవుని యొక్క సంకల్పాన్ని చూసేటువంటి మనసు నీకు లేదు. అంటే ఆ రోజున కోరా కుమారులు దర్శనంలో చూస్తేనే, ప్రత్యక్షతను చూస్తేనే వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోయినాయి. అంటే ఆయన భూమండలం మీద రాజుగాను దేవుడుగాను ఉండి రాజ్య పరిపాలన చేసి ఆయన కుమారులను కుమార్తెలను కని ఆయన దేశమంతటిని పరిపాలన చేసేటువంటి వాడిగా ఆ ప్రత్యక్షతను చూస్తే ఉప్పొంగిపోయారు. నేను అడుగుతున్నాను, ఈ రోజున మనకి ఆ హృదయం వచ్చిందండి. ఎందుకని రావట్లేదో తెలిసిన, ఎందుకనంటే మన హృదయంలో ఈ కార్యాల కంటే మిగిలిన కార్యాలకు మనం విలువిచ్చి ఎదురు చూసేవారిగా ఉంటున్నాం. ఇప్పుడు చూడండి, సడన్గా ఆకాశం నుండి ఒక కారు వచ్చి నీ ఇంటి ముందర పడి ఈ కారు నీదే అని అంటే ఆనందపడతావు. నీ హృదయం ఉప్పొంగిపోద్ది. 10 కోట్ల ఆస్తి సడన్గా కలిసి వచ్చి నీ పొలమో ఇల్లో 10 కోట్ల ఆస్తి అనుకో, వెంటనే నీ హృదయం ఉప్పొంగిపోద్ది. అంటే అర్థం ఏంటి? మన హృదయాలు, మన ఆలోచనలు అన్నీ కూడా భూ సంబంధమైన క్షయమైపోయే వాటిపైన ఉప్పొంగుచు ఆనందించేటువంటి బ్రతుకుల్లో ఉన్నాం. కానీ దేవుని సంగతులను బట్టి ఉప్పొంగేటువంటి ఆనందించేటువంటి జీవితంలోకి మనం నడిపించబడతల్లా. ఇప్పుడు చూడండి, ఎవరైనా రక్షించబడితే ఒక్క పాపి మనసు మార్చుకుంటే పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుందట. గమనించారండి? పరలోకంలో ఒక గొప్ప సంగతి, పరలోకంలో పండుగ జరుగుతుందట. ఇప్పుడు చూడండి, ఈ ఆనందం నీకు నాకు ఎందుకని రాదు? చూడండి, మన పిల్లలు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ పాపము లేని పరిశుద్ధమైన జీవితం చేస్తే సంతోషమా, లేకపోతే మన పిల్లలు నెలకి 1,00,000 2 లక్షలు సంపాదిస్తే సంతోషమా? చెప్పండి. మనందరిలో అనుభవం కలిగిన రాయప్ప గారిని అడుగుదాం. ఏ విషయాన్ని బట్టి సంతోషం చెప్పండి రాయప్ప గారు? కోరా కుమారులంట వాళ్ళు దర్శనం చూసి వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి అంట. ఏంటండి అసలు? నేను అడుగుతున్నాను, నీ పిల్లలకి దేవుని గురించినటువంటి ఒక దర్శనం చూసి ఆ దర్శనం ప్రకారం నడిపించబడాలనే విషయాలు దేవుడు మాట్లాడితే దానిని బట్టి, దేవుడు మాట్లాడిన దానిని బట్టి ఉప్పొంగుచారండి, సంతోషిస్తారండి? కొంచెం ఆలోచించండి. సంతోషించగలుగుతారా? ఈ రోజుల్లో దేవుని కార్యాలను బట్టి సంతోషించేవాళ్ళు లేరు. దేవుని కార్యాలు ఏం చేస్తాయి? పాపికి రక్షణ ఇస్తుంది. పాపిని పాపిగా చూడదు. పాపిని మనసు మార్చుకుంటే నీతిమంతునిగా చేయగలుగుతుంది. గుర్తుపడుతున్నారా? ఒక పాపికి మరణము లేని జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. చూడండి, ఏ విషయాలను బట్టి మనిషి సంతోషపడాలి? ఏమండి? లోన్లు వచ్చినందుకు సంతోషపడాలా? వడ్డీలు వచ్చినందుకు సంతోషపడాలా? దేని కొరకు సంతోషించాలి? దేవుడు నీకు కలిగిన దాంతో తృప్తిగా సంతోషించు అని రాశాడు. కానీ మనందరం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు నీకు అనుగ్రహించని వాటి కొరకై ఆశతో అప్పులు, వడ్డీలు,
వ్యాపారాలు, చీటీలు, ఏమండి ఒకటి కాదు. దేవుడు అంటాడు, ధనాపేక్ష లేని వారై మిమ్మల్ని మీరు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి, నేను మీకు తోడై ఉంటాను. నరమాతృలు మీకు ఏం చేయగలరు, మనుషులు ఎవ్వరూ కూడా ఏం చేయలేరు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. మనిషికి మనిషి ఎవరు ఏం చేయలేరు, మనిషిని నమ్ముకోవద్దు. కోరా కుమారులు దేవుని యొక్క సంగతులు చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. అది ఒక దివ్యమైన సంగతి, అంటే ఒక మంచి సంగతిని చూసి ఉప్పొంగుతున్నారు. ఏంటా మంచి సంగతి? దేవుని వలన మనుషుల జీవితాల్లో కలిగే కార్యాలను చూచి సంతోషిస్తున్నారు అనేటువంటి సంగతి మనం చూడొచ్చు. ఏమంటే నువ్వు వెళ్ళి ఒక మనిషికి దేవుని రాజ్యమును గురించిన సంగతి బోధిస్తే ఆ వాళ్ళ బ్రతుకు మారుతున్నప్పుడు సంతోషించే జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవ్వరూ అలాంటి సంతోషాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతారు లేదండి. నీ కొరకు పరలోక సంతోషాన్ని తీసుకొని రావడానికి ఒక దైవజనుడు నీ కొరకు సమస్తాన్ని నష్టపరుచుకొని దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని రాజ్యం వలన ఆయన రాజుగాను ఆయన దేవుడుగాను మనలను పరిపాలించాలి అనేటువంటి విషయాలు ఇతరులకు చెబుతున్నప్పుడు ఉప్పొంగేటువంటి జీవితాన్ని కలిగిన వాడే దైవజనుడు. గమనించారా? ఈ రోజున దేవుని నీతి న్యాయాలు జరిగించేది భూమండలం మీద ఎవరు అనంటే, మన బ్రతుకులో నీతి న్యాయం గనుక జరగకపోతే ఒక్క నిమిషం కూడా బ్రతకలేం. చూడండి, తండ్రి తండ్రిగా బ్రతకాలి, భర్త భర్తగా బ్రతకాలి, భార్య భార్యగా బ్రతకాలి, పిల్లలు పిల్లలుగా బ్రతకాలి. ఎవరు ఎలా బ్రతకాలన్నా వాళ్ళ కొరకు దేవుని యొక్క సంగతులు, దివ్యమైన సంగతులు మనకు అనుగ్రహించబడ్డాయి. గమనించారా? అది దివ్యమైన సంగతి. భర్త భార్యని ఓర్చుకోవాలన్నా, భార్య భర్తను ఓర్చుకొని సహించుకోవాలన్నా, తల్లిదండ్రులు పిల్లలను ఓర్చుకొని సహించుకోవాలన్నా, పిల్లలను తల్లిదండ్రులు సహించుకోవాలన్నా, ఏ గుణాన్ని నువ్వు చూడాలన్నా కూడా ఒక దివ్యమైన సంగతి, దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సంగతి, లేకపోతే నీ దేవుని గురించిన సంగతి, నిన్ను రాజుగా ఉండి పరిపాలించే వాని యొక్క సంగతి నువ్వు ఎరిగి ఉండటం వల్లనే ఇది సాధ్యం. గమనించారా? ఈ రోజున మనం రాజుకి 12 గుణలక్షణాలు ఉన్నట్టుగా లాస్ట్ సండే మనం చదువుకున్నాం. ఈ 12 గుణలక్షణాల్లో రాజుగా ఆయన భూమండలం మీద ఎలాగున్నాడో కనబడుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన దేవుడుగా ఆయన భూమండలం మీద ఎలాగున్నాడో మనకి కనబడుతుంది. గమనించారా? ఇక్కడ 2 ప్రత్యక్షతలు మనం చూడగలగాలి. చూడండి, మొదటి వచనాన్ని, రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. నరుల కంటే అతి సుందరుడివై ఉన్నావు. చూడండి, నరులందరికంటే కూడా నీవు ఎలా ఉన్నావు అనంటే అతి సుందరుడివై ఉన్నావు. ఇప్పుడు చూడండి, వాస్తవానికి నరుడుగా రాజుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. చూడండి, 2 రకాలుగా ఆయన ఉన్నాడు మన మధ్యలో. ఈ 2 రకాలుగా ఆయన చూడండి. ఇప్పుడు ఒక రాజు గురించి పలుకుతున్నాడు ఈ ప్రవచనాన్ని, ఈ గీతాన్ని. ఒక రాజును గురించి పాడుతున్నాడు ఈ పాటని. గమనించారా? ఈ పాటను గురించి పాడేటప్పుడు రాజు ఎలాగుండాడు? సౌందర్యవంతుడు అని రాయబడింది. అవునా? అంటే ఈ మాట శరీర సంబంధమైన సౌందర్యమా, ఆత్మ సంబంధమైన సౌందర్యమా? ఇక్కడ రాజుకి 12 సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి. ఈ సంపూర్ణతలో
మనం ఎలా గుర్తుపడతామంటే 2 రకాల ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ రాజు ఎలాంటి వాడంటే 10,000లో అతి సుందరుడు అని రాయబడింది. ఇక్కడేమంటున్నాడంటే మనుషులందరిలో సుందరుడు. అంటే అర్థం ఏంటి? ఆయన నిజస్వరూపాన్ని, అంటే ఆత్మ సంబంధమైన స్వరూపాన్ని చూస్తున్నాడు కోరాహు కుమారులు. గమనించారా? రియల్గా ఆయన రాజుగా ఈ భూమండలం మీద ఎలాగున్నాడో, రియల్గా ఎట్టున్నాడు రాయపుగాడు? రియల్గా ఆత్మీయంగా సుందరుడుగా. శారీరంగా ఎలాగున్నాడు తెలిసిన? 53వ కీర్తన, క్షమించండి, యెషయా పుస్తకం 53 1, 2 వచనాలు 3 వచనాలు చదవండి. మేము తెలియజేసిన సమాచారము, మేము తెలియజేసినటువంటి సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను. ఆయన లేత మొక్కవలెను. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. గమనించారా? ఆయన ఎలాగున్నాడు? రాజుగా ఉన్నప్పుడు ఎలాగున్నాడు? భూమండలం మీద రాజుగా ఉన్నప్పుడు ఎలాగున్నాడు? అసలు ఆయనకు స్వరూపం లేదు, సొగసు లేదు. మనకేం పౌడర్లు కావాలా, ఫెయిర్ అండ్ లవ్లీలు కావాలా, ఉంగరాలు కావాలా, చైన్లు కావాలా, బంగారం కావాలా, వెండి బంగారాలు కావాలా? ఆయనకేమో ఏమీ లేదు. కానీ ఆయన ముఖదర్శనం చూసినటువంటి వాళ్ళు ఏం చూశారో తెలిసిన? అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతినైనా నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతినైనా నీతో సమమగునా. గణలేని నీ ఘన కార్యములు లంచి మహిమ పరుతును. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్ను నీ మహిమ పరుతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవో, సంపూర్ణ సత్య స్వరూపివి నీవో. సర్వాధికారివి సర్వజ్ఞుడవో, సంపూర్ణ సత్య స్వరూపివి నీవో. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి సర్వజ్ఞుడవో, సంపూర్ణ సత్య స్వరూపివి నీవో. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను
వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవో సంపూర్ణ సత్యస్వరు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వ జగద్రక్షకుడా లోకరాజ్య పాలన భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. సర్వ జగద్రక్షకుడా లోకరాజ్య పాలన భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలరా. బలమైన నీ రాజ్య స్థాపనక నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతో నేను సాగిపోదును. సర్వాధికారివి సర్వజ్ఞుడవో సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. ప్రైజ్ ది లార్డ్. ఆయన అతి సుందరుడంట, కానీ రియల్గా ఎలా ఉన్నాడు మనందరి మధ్యలో? ఎలాగున్నాడు? సొగసైన స్వరూపమైన లేదంటండి. ఒక రాజు, ఒక పరిశుద్ధుడు, రాయపు గారు, ఒక నీతిమంతుడు ఎలాగున్నాడు చూసినా ఏ అందం లేదంట. చూడడానికి మనుషులు చదువు నన్ను కంటిన్యూ చేయమాట 53. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును. చూసారా? మనుషులందరి వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు ఎవ్వరూ కూడా చూడడానికి వీలు లేనొల్లని వానిగాను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. చూసారా? అతనిని మనం ఎవ్వరూ ఎన్నిక చేయలేదు. ఇప్పుడు సేవకులు చూడండి, చక్కగా 4 ఉంగరాలు పెట్టుకొని, 2 చైన్లు పెట్టుకొని, ఓ పిల్లి గడ్డం పెట్టుకొని, కొంచెం మీసాలు పెట్టుకొని, ఒక కోట్ వేసుకుంటే, అలాంటి డ్రెస్ వేసుకున్న వాళ్ళ దగ్గర కంటే కుప్పల జనం వస్తారండి. కుప్పల జనం వస్తారు. అలాంటి దైవజనులు అంటే విలువ కూడా ఇస్తారు. నువ్వు ఇంట్లో ఏం జరిగినా ముందర ఆయనకి చెప్పకుండా చేయరు. ఎందుకని? ఇప్పుడు ఈ రాజుకి ఎవడు విలువ ఇస్తాడు? ఈ రాజు ఎలా ఉన్నాడు మనందరి మధ్యలో? ఈ రాజు మనుషులు చూడడానికి అసలు ఏమాత్రం కూడా రూపం లేదు, ఆకారం లేదు, సౌందర్యం లేదంటే. పేతురు, యోహానులు కొండ మీద ఆయన రాకడ యొక్క దర్శనం చూసినప్పుడు ఆయన రాకడలో ఎంత గంభీరంగా రాబోతున్నాడో చూసి తల్లడిల్లిపోయారు అపోస్తలులు. రాకడ ప్రత్యక్షతలో దేవాది దేవుడు ఎలాగున్నాడు చూసినా, అతి సుందరుడై యుద్ధశూరుడై ఆయన లేచి రాజ్యముల మీదకి యుద్ధం చేయడానికి ఆయన రానయ్యున్నాడు. ఇక్కడ చాలామంది గుర్తుపట్టాల్సింది ఏంటంటే, ఒకటి రహస్య రాకడ ఉంది, రెండవది బహిరంగ రాకడ ఉంది. చాలామందికి రహస్య రాకడ తెలీదు, బహిరంగ రాకడ తెలీదు. గమనించారా? రహస్య రాకడలో సంఘాన్ని ఆయన కొరకు సిద్ధపడిన వారిని ఎత్తుకొని వెళ్తాడు. బ్రతుకున్న వాళ్ళు,
మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఆయన కడబోర శబ్దం మోగంగానే లేచి ఆయన ఎదుర్కొంటారు. బిడ్డలారా, ఒకవేళ నువ్వు గనుక సంఘముగా సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడకపోతే, బహిరంగ రాకడలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఒకవేళ నువ్వు విడిచిపెట్టబడి హతసాక్షి అయితే పరలా. నువ్వు విడిచిపెట్టబడినప్పుడు ఈ లోక రాజ్యములో సాతాను యొక్క రాజ్యము నిన్ను చిత్రవద చేస్తుంది. యేసు అని పేరు చెప్పినా, యేసు అనే మాట నమ్మినా ఊరుకోరు. అప్పుడు సంఘము ఎత్తపడిన వెంటనే 3 ముద్ర ఈ భూమండలం మీదకి వస్తుంది. ఇది అపవాది యొక్క సంఖ్య 666. ఈ ముద్ర ఉంటేనే నీకు ఫుడ్ పెడతారు, ఈ ముద్ర ఉంటేనే నీకు ఆహారం పెడతారు. నీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాల పొలాన్ని స్వాధీనం చేసుకుంటారు. గవర్నమెంటే నీకు ఫుడ్డు, గవర్నమెంటే నీకు బెడ్, హాస్పిటల్ అన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది రాబోయే దినాల్లో. ఇప్పటికే రాజకీయాల్లో మనందరం చూస్తున్నాం. ఎవరు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా వాళ్ళందరికీ భోజనం పెట్టి ఉచితంగా డబ్బులు ఇచ్చి పోషించే కాలాలు వచ్చేసినాయి. ఇవన్నీ సూచనలు. ఎన్టీ రామారావు గారి ద్వారా రూపాయికి కిలో బియ్యం, 2 రూపాయలకి కిలో బియ్యం అని ప్రారంభించారు. చూసారా? 1980లో ఎన్టీ రామారావు ద్వారా ప్రజలకు ఉచితంగా మరి బియ్యాన్ని, కేజీ బియ్యాన్ని రూపాయికి ఇచ్చే కాలం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు జగన్ కాలంలో ఉచితంగా డబ్బులు ఇవ్వడం ప్రారంభమైంది. రేపు రాబోయే దినాల్లో మనకున్న ఎకరాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ, ఒకవేళ మనకి రెంటిళ్ళు ఉంటే ఆ రెంటిళ్ళు కూడా గవర్నమెంటే స్వాధీనం చేసుకొని ఆ రెంట్ డబ్బులు, అంటే మనకు కావలసిన ఫెసిలిటీస్ అన్నీ గవర్నమెంట్ మనకిచ్చిద్ది. భోజనం ఇస్తుంది, నిన్ను కూర్చోబెట్టే ఫుడ్ పెడుతుంది, నువ్వేం కష్టపడక్కర్లా, ఇంట్లో కూర్చొని తిని కూర్చుంటే చాలు. అంటే ఇంకేం పని చేయక్కర్లా, ఇంకేం ఉద్యోగాలతో పని లేదు. అంటే అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే నీకు కావలసిన ఫుడ్, బెడ్ అంతా వాడు అరేంజ్ చేస్తాడు. అంటే మీ మనసు ఇంకెవరి మీద ఉంటుంది? నిన్ను ఒళ్ళు కదలకుండా చూసుకున్నాడు ఎవడైతే చూసుకుంటాడో వాడినే ప్రేమిస్తారు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లలు ఎవరైతే డబ్బులు బాగా సంపాదించి వాళ్ళు బాగా ఆస్తివంతులుగా ఉంటారో తల్లిదండ్రులు వాళ్ళను ప్రేమిస్తారు. పేదవాడు మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బతికేవాడంటే ఎవడో ప్రేమించరండి. గుర్తుపట్టారా? వాడు బ్రతుకుండి దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకునే వాళ్ళంటే ఎవరు కూడా ప్రేమించరు. ఇప్పుడు చూడండి, భర్త భార్యని ప్రేమించాలన్నా డబ్బులు సంపాదిస్తేనే ప్రేమిస్తారు. గమనించారా? భార్య అయినా అంతే, పిల్లలైనా అంతే. నువ్వు డబ్బు సంపాదిస్తే మంచి తండ్రి అవుతావు, డబ్బు సంపాదిస్తే మంచి భర్త అవుతావు, డబ్బు సంపాదిస్తే మంచి కొడుకు అవుతావు. ఒకవేళ డబ్బు లేకపోతే నువ్వు చస్తే బెటర్రా అనుకునేటువంటి కాలాలు వచ్చేసినాయి. బిడ్డలారా, ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుతున్నాను. చివరికి నమ్మదగింది ఏదైనా ఉందంటే దేవుడు ఒక్కడే. నిన్ను కాపాడి మరణం నుండి, పాతాల నుంచి తప్పించి నిన్ను నిత్య జీవానికి సిద్ధపరచగలిగింది దేవుని యొక్క వాక్యం ఒక్కటే అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఈ రాజు ఎలాంటి వాడంట? ఈ రాజు అతి సుందరుడు అని రాశాడు. అంతేకాకుండా నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. చూసారా? దయారసం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, యేసు ప్రభుని చూస్తే ఆయన కింద వచ్చిన వాళ్ళు చూస్తే యుద్ధశూరుడు రాజు అని ఉంది. కానీ ఆయన పెదాలకి ఏం పోయబడిందంట? దయారసము అని రాయబడింది. ఇప్పుడు చూడండి, లూకా సువార్తలో 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువునానా? లూకా సువార్త అప్పుడు అందరూను 4వ అధ్యాయము 22వ వచనాన్ని
చదువునానా. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. చూడండి, ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగలిగిన మాటలను గూర్చి ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా. ఇప్పుడు చూడండి, ఈయన మనుషులకు పుట్టినటువంటి నరమాత్రుడు కాడా, యోసేపుకు పుట్టినటువంటి కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి ఏ కార్యములు నీవు చేసితవని మేము వింటిమో ఆ కార్యములు నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను అనెను. మరియు ఆయన చాలే, గమనించారా? ఆయన దయారసము, ఆయన పెదవుల వెంట వచ్చేటువంటి దయగలిగిన మాట. ఇప్పుడు చూడండి, పాపిని పాపిగా చోట్ల ఆయన దేవుడై ఉండి కూడా ఒక మనుషునిలాగానే మన మధ్యలో ఉండి మన గురించి అంతా తెలిసినా కూడా ఆయన ఎక్కడ కూడా పాపిని పాపిగా చూడకుండా మనుషులందరి మీద ఆయన దయ చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. గమనించారా? చూడండి, దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారండి. అంటే ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఒక మనిషికి పుట్టిన వాడు ఎవడు కూడా ఇలా మాట్లాడడం. ఇప్పుడు ఈ ప్రత్యక్షత, కొత్త నిబంధనలో జరగబోయే ఈ ప్రత్యక్షత కోరా కుమారులు దర్శనంలో చూసి ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. నేను అడుగుతున్నాను బిడ్డలారా, ఈ రోజున మన సంతోషానికి కారణం దేవునిలో ఉన్నటువంటి సంపూర్ణమైన దయారసముతో కూడినటువంటి మాటలకు ఆనందపడుతున్నావా? నీ ఆనందానికి కారణాలు ఏవేవో ఉంటాయి. పుట్టినరోజుకి ఆనందపడతావు, పెళ్లి రోజుకి ఆనందపడతావు, వ్యాపారం కలిసొస్తే ఆనందపడతావు, నీకు డబ్బులు పెరిగితే ఆనందపడతావు, ఆస్తి పెరిగితే ఆనందపడతావు. గమనించారండి బిడ్డలారా? జాగ్రత్త. ఆత్మ సంబంధమైన వ్యక్తిగాను ఈ రక్తమాంసాల్లో ఉండంగా మనము దేవుని యొక్క దయారసము చేత, ఆత్మ సంబంధమైన జీవితం చేత మనము మన తండ్రి అయినా, మనకు ప్రభు అయినా, మనకు సైన్యములకు అధిపతియగు దేవుని పోలికను మనం ధరించుకొని ఉండాలి. ఇది ప్రజలందరికీ కూడా దేవాది దేవుడు అనుగ్రహించేటువంటి అతి శ్రేష్టమైన భాగ్యాన్ని చూసి ఆనందించారు, సంతోషించారు. నేను అడుగుతున్నాను, ఈ రోజున మనందరం కూడా దేనిని బట్టి ఆనందించేవారిగా ఉన్నాం? చూడండి, నేను ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, 45వ కీర్తన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మత్తయి సువార్తలో చూడండి నాన్న, 7వ అధ్యాయము 28 చూడండి. మత్తయి సువార్త 7. ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. చూడండి, ఆయన చెప్పిన మాటల్లో ఉన్నటువంటి బోధకు జన సమూహం అంతా కూడా ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని వాక్యంలో నుంచి నువ్వు నేను వినేటువంటి సంగతులు మనవి కాదు, మనుషుల మాటలు కాదు. ఎవరి సంగతులు తెలిసిన? దేవాది దేవుని సంగతులు. ఇవి కీర్తనలు అంటే పాటల్లో కీర్తనలు అనుకుంటున్నారు, కాదండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాలే, దేవుని యొక్క సంగతులే. ఆ రోజున ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా,
పరిశుద్ధుల ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాటలు మనుషులవి కాదు, దేవునిది. కావాలంటే మీరు చదవండి నాన్న, 2 సమూయేలు పుస్తకం 23వ అధ్యాయము 1-2 వచనాలు చదువునానా. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. చూడండి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇప్పుడు చూడండి, దావీదు నోట ఎవరి మాట ఉందంట? యెహోవా ఆత్మ పలుకుతున్నాడట. ఎలాగా? గీతముల ద్వారా, పాటల ద్వారా, కీర్తనల ద్వారా. అంటే ఇప్పుడు కోరా కుమారులకి దేవుడిచ్చిన ప్రత్యక్షతను వాళ్ళు మాట్లాడే ఈ 45వ కీర్తనలో ఉన్న మాటలు ఎవరి మాటలయ్యి? దేవుని ఆత్మ వారిని మరుగుపరిచి దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటలంట. నేను అడుగుతున్నాను, కీర్తనలో ఉన్నటువంటి అధ్యాయాలు నేర్చుకునేటప్పుడు నీకు బోర్ ఎందుకు కొడుతుంది? దేవుని మాటలు నేర్చుకునేటప్పుడు నీకు బోరు కొడుతుందా? ఇష్టంగా లేదా? జీవ గ్రంథములో ఉన్న ప్రతి మాట మనుషులవి కాదండి, మనుషులవి కాదు. నేను ఒక విషయం చెప్పనా, మనం అనేక పర్యాయాలు వాక్యం అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసునా? నీతో మాట్లాడుతున్నది దేవుడని, ఆయన అసలు నిన్ను సృష్టించిన దేవుడని, నీకు నరాలు, కండరాలు, ఎముకలు, రక్తం, వయసు, ఎదుగుదల అన్నీ ఇచ్చింది దేవుడని, నీకు దేవునికి రిలేషన్ ఉందని నువ్వెక్కడా రికగ్నైజ్ చేయట్లా, గుర్తుపట్టట్లా. అంటే నువ్వు ఎలా చూస్తున్నావు అంటే, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు నువ్వు చూసే చూపులు, వినే విధానం ఏంటో తెలిసినా, ఆయన ఎవడో పని పాట లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు. ఇప్పుడు దేవుని వాక్యం, నానా నీ వస్త్రధారణ ఇలాగ ఉండాలంటే నువ్వు నమ్ముతావండి? నానా నీ తల వెంట్రుకలు ఎక్కువ పెరగకూడదు అంటే నువ్వు నమ్ముతావా? నీ గడ్డాలు మీసాలు ఉండకూడదంటే నమ్ముతావా? నీ దేవుడు ఎలాగున్నాడు, నువ్వెలాగున్నావు? ఏమండి, ఏదైనా మన జీవితంలో ఎలాగ ఉండకూడదని దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడితే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని నీతో దేవుడు మాట్లాడితే, నీ వెండి బంగారాలు అందం కొరకు కాదా నువ్వు వేసుకున్నదే? చెప్పండి. పరిశుద్ధుల ద్వారా దేవుడు మాట్లాడిన, ఆత్మ మాట్లాడిన మాటలు అని రాస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడంట. ఆత్మ మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు అని రాయబడి ఉంది. ఎవరు నమ్ముతున్నారు? వాక్యంలో నుంచి దేవుడు ఇలా చెప్తున్నాడయ్యా అని చూపించినా కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరు. దేవుని మాటకు భయపడేవాళ్ళు ఎవరు? ఎందుకు భయపడాలి? ఇప్పుడు చూడండి, నీ తల్లి నీ తండ్రి మాట వింటారుగా పిల్లలు. ఎందుకని? మీ ఇద్దరి మధ్యలో రిలేషన్. ఇప్పుడు తండ్రి తల్లిగా ఉన్నవాళ్ళు పిల్లల్ని గద్దిస్తారు, కొడతారు. కారణం ఏంటి? నేను నిన్ను కన్న తండ్రిని అనేటువంటి ధైర్యం. గమనించారా? ఈ రోజున తల్లిదండ్రులు అలాంటి స్వతంత్రాన్ని పిల్లల పట్ల కలిగి ఉన్నారా? లేరు. పిల్లలకి ఏదైనా చెప్తే వినేవాళ్ళుగా ఉన్నారా? లేరు. కారణం ఏంటో తెలిసినా, మనం దేవునిగా భావించట్లా. మనం మన కన్న తండ్రి, నీకు ప్రాణం ఇచ్చిన తండ్రిని, నీకు నరాలు, ఎముకలు, కండరాలు, నువ్వు పుట్టుకకు కారణమైన, నీకు అనుగ్రహించిన ఆత్మనిచ్చినటువంటి తండ్రిని తండ్రిగా నువ్వు చూడట్లా. అందుకని నీ పిల్లలు నిన్ను తండ్రిగా భావించట్లా, నిన్ను తల్లిగా భావించట్లా.
నువ్వు దేవునిగా నువ్వు చూస్తే, ఆయన మాట నువ్వు వింటే, ఆయన తండ్రి, నీ తండ్రిని, నీ ఆత్మను నీకు అనుగ్రహించిన తండ్రిని, నీకు ఎముకలు, రక్తము, మాంసము అన్నిటినీ ఇచ్చిన దేవుడని నువ్వు నమ్మి ఆయన మాటకు భయపడితే, నీ పిల్లలు కూడా నీ మాటకు భయపడతారు. ఈరోజు నా తల్లి తండ్రి మరి పెద్ద చిన్న భేదాలు లేవు, ఎవరు పిల్లలు కూడా మాట వినే స్థితిలో లేరంటే కారణం ఏంటో తెలిసినా, దేవునిగా చూడట్లేదు మనం. గమనించారా? మనుషుడు ఏం విత్తుతాడో అదే పంట కొయ్యవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలకు ఆశ్చర్యపోయారట. మనకు ఆశ్చర్యం ఎందుకు కలగట్లేదు? ఆయన దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఆయన నోటి మాట చేత చూడండి, ఆయన నోటి మాటకి ఎంత సామర్థ్యం ఉందో చూడండి. ఆయన నోటి మాటకి ఆకాశాలు పుట్టినాయి, మహాకాశాలు పుట్టినాయి. గమనించారా? ఆయన సృష్టి చూసారా ఎంత గొప్పదో? ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. ఈ ప్రపంచం ఎంత పెద్దదో మనకు తెలీదు. నేటికి ఏ సైంటిస్టు, శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రపంచం ఎంత పెద్దదో చూడలేకపోతున్నారు. మరి ఈ ప్రపంచమే అంత పెద్దదైతే దేవుడు ఎంత పెద్దోడు? అలాంటి దేవుడంట మన హృదయంలో ఉంటాడంట. మీకు ఒక విషయం చెప్పనా? మన హృదయం ఎంత పెద్దదో తెలిసినా ప్రపంచం కంటే పెద్దది. దేవుడే దిగొచ్చే అంత పెద్దది. ఇప్పుడు హెలికాప్టర్ దిగాలంటే ఎంత ప్లేస్ కావాలి? కనీసం ఒక అరెకరం అన్నా ఉండాలి. హెలికాప్టర్ దిగాలంటే దాని గాలి ప్రెజర్ తట్టుకోవాలంటే కనీసం ఒక అరెకరం స్థలం అన్నా ఉండాలి, అప్పుడు దిగ్గలిగింది. అంత పెద్ద దేవుని మన హృదయంలో చేర్చుకోవడానికి మన హృదయం ఎంత పెద్దదో చూడండి. ఇలాంటి ప్రపంచాలు మొత్తం మన హృదయంలో పడతాయి. అంత పెద్ద హృదయం, చాలా పెద్దది. చూసుకోండి, పుట్టిన దగ్గర నుంచి నీ హృదయంలో ఎన్ని ప్రపంచాలని పెట్టుకోగలవో చూడు. ప్రపంచంలో ఉన్న కొండలు, సముద్రాలు ఒక్క నిమిషంలో నీ గుండెల్లో తలంచుకోగలవు, చూడగలవు. అంటే నీ హృదయం ఎంత పెద్దదో చూడండి. గమనించారా? కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనించవచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? అందుకనే చూడండి నాన్న, యోబు పుస్తకంలో కూడా 32వ అధ్యాయంలో 18వ వచనం నుంచి ఒక మాటను మనం చదువుకోవచ్చు. నా మనస్సు నిండా మాటలున్నవి. ఇప్పుడు చూడండి, ఎక్కడున్నాయంట? మనస్సు మొత్తం నిండిపోయిందంట. ఇప్పుడు కోరా కుమారులకి భవిష్యత్ కాలంలో దేవుని ద్వారా ఆయన రాజుగా, దేవుడుగా, ప్రజలందరినీ కాపాడే పరిశుద్ధుడుగా, రాజుగా పరిపాలన చేయబోతున్నాడనే దర్శనాన్ని చూసినప్పుడు సంతోషించి హృదయం ఉప్పొంగిపోయిందంట కోరా కుమారులకి. ఇప్పుడు మనస్సాక్షి కాలంలో యోబు అంటాడు, నా హృదయం నిండా మాటలతో నిండిపోయింది. నా అంతరంగములోనున్న ఆత్మ, నా అంతరంగములోనున్నటువంటి ఆత్మ బలవంతము చేయుచున్నది, నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరవబడి, నా మనసు తెరవబడని ద్రాక్షారసపు తిత్తువలేనున్నది. నా మనసు తెరవబడని ద్రాక్షారసపు తిత్తువలేనున్నది. క్రొత్త తిత్తువలే అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది. నేను మాట్లాడి ఆయాసాన్ని తీర్చుకొనెదను. నేను మాట్లాడి ఆయాసాన్ని తీర్చుకొనేదను.
పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరికి ముఖ స్తుతికై విరుద్ధులు పెట్టను. ముఖ స్తుతి చేయుట నా చేత కాదు. గమనించారా నాన్న? నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడుతున్నానంట. నేను మాట్లాడి ఆయాసము తీర్చుకొందును. నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేది. అంటే ఉండబట్టలేకపోతున్నాడంట. హృదయం మొత్తం దేవుని మాటలతో నిండిపోయింది. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకు మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. నీకు శ్రమలు ఎన్నొచ్చినా కూడా, నీకు బిడ్డలు చనిపోయినా, నీకు శ్రమలు వచ్చినా, నీ ఒంటి నిండా రోగాల చేత నిండిపోయినా ఏమాత్రం కూడా భయపడ్డంట. ఆయన తన మాటల చేత హృదయాన్ని మొత్తాన్ని నింపెను అని రాయబడింది. గమనించారండి? సామెతల పుస్తకంలో కూడా మనం చూస్తే 16వ సామెతలు 16:23 కూడా చదవచ్చు. అక్కడ జ్ఞాని యొక్క హృదయము వాని నోటికి తెలివి కలిగించును. ఇప్పుడు చూడండి, జ్ఞాని యొక్క హృదయం ఎలాగుంటుందంట? వాని నోటికి తెలివిని కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. వాని పెదవులకు ఏంటిదంట? విద్య. అంటే అనేకులకు విద్య నేర్పిస్తుందట, బోధిస్తుందట. ఇప్పుడు దేవుని గురించిన సంగతులు నీ హృదయంలో నిండిపోతే అనేకులకు నువ్వు బోధ చేస్తావు. ఆ నిండిపోయిన దేవుని మాటల చేత నిండిపోయిన హృదయం అది ఉప్పొంగిపోయి అది బట్టబయలై బయటకు వచ్చేస్తుంది. ఏమాత్రం కూడా దాచుకోలేవు. ఇప్పుడు మన హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి? మన హృదయంలో నుంచి అందాన్ని గురించిన మాటలు, సౌందర్యాన్ని గురించిన మాటలు, ఆస్తుల గురించిన మాటలు, ఈ లోక సంబంధమైన భోగభాగ్యాల గురించినటువంటి మాటలు మన హృదయాలు నిండిపోయి మాట్లాడుతున్నాయి. గమనించారా? నిన్న నేను మీటింగ్లకి వెళ్ళాను కదా, సత్తుపల్లి మీటింగ్లకి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారికి 25 కేజీల బియ్యం కూడా తీసుకెళ్ళాను. 25 కేజీల బియ్యం, దాన్ని ఏమంటామో, నా బ్యాగు, నా సూట్ కేసు, 2 రోజులు కోటాలకు కావాల్సిన బట్టలు, నా బైబిల్ బ్యాగులు, మొత్తం 3 వస్తువులు ఉన్నాయి. మన సురేష్ పాస్టర్ గారు పాపం ఆయన కారు వేసుకుని వస్తాను వెళ్దామన్నారు. పాపం సడన్గా వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ పాపకి ఆరోగ్యం బాగాలేదు. ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళింది. ఆ అమ్మాయి దాన్ని ఏమంటాం, డాక్టర్ కోర్సు చేసింది, ఎంబీబీఎస్ చేసింది. ఆ అమ్మాయి సడన్గా ఉన్నట్టుండి పడిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. కారణాలు ఏంటో తెలియదు. ప్రాణాపాయ స్థితి అని చెప్పి పాపం సురేష్ పాస్టర్ గారు వెంటనే ఆ రోజు వెళ్ళిపోయారు. ఇంకా ఆయన రాలేని పరిస్థితి. ఇప్పుడు నేను చూడండి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే నేను ప్రార్థన చేసుకున్నాను, బయలుదేరాను. ప్రభా, ఇది నీ పని, ఎలాగున్నా నా ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా బస్సు కన్నా బయలుదేరుతానని చెప్పి బయలుదేరాను. ఇట్లనే పోనీ రాబర్ట్ పాస్టర్ గారిని అన్న పిలుచుకుందాం అనుకున్నా. రాబర్ట్ పాస్టర్ గారికి ఎప్పుడు తెలిసిందంటే రేపు ఉదయమే బయలుదేరాలి, ఈరోజు రాత్రి తెలిసింది రావట్లేదని. ఏం చేయాలా నాకు అర్థం కాదు. రాబర్ట్ పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఆయన అయ్యా నేను వేరే పరిచర్యలు ఉన్నాయి, నేను రాలేని స్థితి అని చెప్పారు. ఈ మాట మాట్లాడేటప్పుడు జాషువా వేరే ఫోన్లో లైన్లో ఉన్నాడు, విన్నాడు. ఏం చెప్పలేదండి, నేను వస్తానన్నాడు. ఎందుకులే నాన్న, వద్దులే, దూరం వద్దులే అయ్యా, నువ్వు కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ సెలవులు ఎందుకులే అన్నా. విషయం ఏంటో చెప్పినా, దైవజనుడు ఒంటరిగా శ్రమ పడకూడదయ్యా అన్నాడు. లేదులే నాన్న, వద్దులే అన్నాను. వదిలేసేయలే, నేను ఎట్టొకటి వెళ్ళిపోతాను, ఏదో ఒక ఆటో కట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోతానని చెప్పి అన్నాను. బస్సు ఎక్కి వెళ్ళిపోతాను. జాషువా అండి 11ంటికి అప్పటికప్పుడు బయలుదేరి విజయవాడ వచ్చాడండి. 2:30కి వచ్చాడు నా దగ్గరికి. నా బియ్యం మూట, నా బ్యాగులు అన్నీ మోసుకుంటా
మేము బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళాం. విషయం ఏంటి చెప్పనా, అక్కడికి వెళ్ళిన తర్వాత జాషువా ఎంత పరిచర్య చేశాడంటే, అక్కడ ఆ స్టేజ్కి లైటింగ్లు అవన్నీ పెట్టడానికి ఎలక్ట్రీషియన్ మానేశాడు, ఎగ్గొట్టాడు. అద్భుతం ఏంటో చెప్పనా, జాషువా రావడం వలన ఆ మీటింగుల్లో ఆ లైటింగ్ కానివ్వండి అవన్నీ కట్టి అక్కడ పరిచర్యలు చేస్తుంటే వాళ్ళందరూ ఆ మీటింగులు పెట్టిన పాస్టర్ గారు, ఆ సంఘస్థులందరూ కూడా జాషువాకి దండం పెట్టేశారు. అయ్యా ఒక్క పూటే ఉండమన్నా, నువ్వు తెల్లారి వెళ్ళిపోనానా అన్న, నీ కాలేజీ ఉంటుంది, సెలవు పెట్టాల్సి వస్తుంది, వద్దయ్యా వెళ్ళిపోమన్నా. విషయం ఏంటో చెప్పనా, ఆ పాస్టర్లో అక్కడ మీటింగ్లు పెట్టిన వాళ్ళంతా బతిమలాడారు, అయ్యా నువ్వు ఉండు నాన్న, ప్లీజ్ అయ్యా మా కోసం ఉండు. విషయం ఏంటో చెప్పనా, అతడు నష్టపరుచుకొని దేవుని చిత్తం చేస్తే దేవుడు తన ఇంటికి తన కుటుంబానికి గొప్ప సమాధానాన్ని, రక్షణ, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఏమంటే నీతిమంతులతో పాటు శ్రమపడుట ఆశీర్వాదం అండి. బైబిల్లో మోషే ఏమన్నాడు తెలిసిన, మోషే చదువున్నాను హెబ్రీ పత్రిక 11:24, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే విషయమైన నింద ఏంటండి, క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏంటి, దేవుని పక్షంగా నీతిమంతులతో పాటు శ్రమ అనుభవిస్తారంట, అది గొప్ప భాగ్యం అంట. ఆ నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఈ శ్రమ అనుభవించుట మేలని యోచించేది ఎవరో తెలిసిన విశ్వాసము కలిగిన వాడు. ఏమండి, ఇక్కడే రాయపు గారు ఉన్నాడు, అడగండి. నాకు ఆఫీసులో కారు ఇస్తే ఆ కారుని దైవజనులకి ఇచ్చి నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని అండి ఆఫీస్కి. బైక్ మీద వెళ్ళేవాడు, బైక్ కూడా దైవజనులకి ఇచ్చి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని అండి ఆఫీస్కి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించేటువంటి జీవితం అంట ఒక విశ్వాసికి ఉంటుందండి. నేను అడుగుతున్నాను, నా పిల్లలైనా మీ పిల్లలైనా సెలవు పెట్టి నా ఎమ్మడి శ్రమ పడడానికి రమ్మంటే పంపుతారండి? ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటారా? ఒక్కొక్కడు ఒళ్ళు చూసుకొని ముడుచుకోవడం సరిపోద్ది. దేవుని చిత్తం చేసి శ్రమ పడడానికి సెలవులు పెట్టేటువంటి బ్రతుకులు కానీ, నీతిమంతుడు శ్రమ పడితే అతనితో పాటు నేను శ్రమ పడాలనే ఆలోచన కానీ ఉంటుందండి ఎవరికైనా? విశ్వాసులకి అవిశ్వాసులకి తేడా అదే. విశ్వాసాన్ని బడినవాడు తనకు కలిగినదంతా, ఐగుప్తు సకల జ్ఞానం అంతా నష్టపరుచుకుంటున్నాడు. మోషే రాజు తర్వాత రాజు, ఏమండి రాజు తర్వాత రాజు అవ్వాల్సినోడు విడిచిపెట్టేసి అంటాడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అంటాడేంటి? అండ్ పిచ్చెక్కిందా? జాషువాకు పిచ్చెక్కి ఉంటుందేమో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆశ్చర్యపోతున్నాను. నేను ఒంటరిగా వెళ్ళడానికనే ఇష్టపడ్డాను, కానీ ఇరుకులో విశాలతలాగా దేవుని యొక్క సంకల్పం అక్కడ ఉంది అనే సత్యాన్ని దేవుడు రుజువు చేస్తున్నాడు. మేము వెళ్ళటం దేవుని యొక్క సంకల్పం. 2 దినాలు 4 సెక్షన్లో ప్రజలంతా కూడా ఎంత రియలైజేషన్ అయ్యారంటే, సేవకులు కూడా ఏడ్చారండి. కన్నీళ్లు పెట్టని కోటం లేదు ఆ 2 దినాలు 4 సెక్షన్లో. సేవకులు కూడా కన్నీరు కార్చారు. గమనించారా? ఒక తల్లి వాక్యం వింటుంది లైవ్లో. ఆ తల్లి ప్రయాణం కొరకు నేను మీటింగ్లకి వెళ్తానంటే ఆ తల్లి దగ్గర 500 ఉన్నాయంట. 500 నా అకౌంట్ పంపించాయా, మీ ఖర్చులకి వాడుకోండి, ఏదన్నా కావాలంటే వస్తువులు కొనటానికి కానీ ఏదన్నా కావాలంటే మీరు వాడుకోండి. నీతిమంతుల కష్టాల్లో వాళ్ళకు కలిగినవన్నీ నష్టపోతారండి. అండి వాళ్ళు విశ్వాసులని రాయబడింది.
దేవుని ఎదురు చెప్తున్నాను ఒక దైవజనుడిగా. ఏమో మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. దేవుని సంగతులు గుర్తుపట్టలేకపోతున్నారంటే మీ హృదయంలో వేరొక దానితో నిండిపోయిందని అర్థం. వాక్యంతో నిండిపోట్లా, ఆస్తులతో నిండిపోయి, డబ్బులతో నిండిపోయి, సోకులతో నిండిపోయి, వాంఛలతో నిండిపోయి, నీ హృదయంలో దేవుని సంకల్పం జరగడాన్ని బట్టి సంతోషించట్లా. అండి 3 రోజులు సెలవులు పెట్టేశాడండి. 3 రోజులు, రోజుకి 1000 రూపాయలు చొప్పున 3000 రూపాయలు నష్టం. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. నాకు అవసరం లేదయ్యా, పోయినా పర్వాలేదు. విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలాగుంటారో చూడండి. దేవుని ఎదురు చెప్తున్నాను, దేవుని వాక్యం మాట్లాడుతున్న సత్యం. యోబు అంటున్నాడు మనసాక్షి కాలంలో, నా హృదయం మొత్తం నిండిపోయిందయ్యా. ఆయన నోటి మాటలతో నిండిపోయింది నా హృదయం మొత్తం. గమనించారా? మన హృదయం దేవుని సంగతులతో నింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి 45లో కీర్తనలో 45 3వ వచనం చదువునానా. సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ కత్తి మొలకు కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము, నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని, నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము, వాహనమెక్కి బయలుదేరుము, నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. చాలు. చూడండి 3వ వచనంలో ఏమంటండి, సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము. ఇప్పుడు చూడండి భూమండలం మీద ఆయన ఎలాగున్నాడు తెలిసిన? చదవండి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనం చదువునానా. ఎఫెసీ పత్రిక మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇప్పుడు చూడండి ఆత్మ సంబంధంగా ప్రభు ఎలా ఉన్నాడు భూమండలం మీద? మన ఆత్మను రక్షించేటువంటి వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని ఉండాలంట. వాక్యము నీ హృదయం నిండా నిండిపోతే ఆ వాక్యము నీలో ఉన్న ఆత్మను శత్రువుల బారి నుండి రక్షించేటువంటి ఒక ఖడ్గము. ఏమండి? ఆయన యుద్ధ శూరుడట. పాత పాట రాసింది కదా, యుద్ధ శూరుడే హోవా. చూసారా? మోనగానమో ఆయనే. మనం ఈ పాటలన్నీ పాడం. చాలా అద్భుతమైనటువంటి పాటలు, పాత పాటలు. నిజంగా ఎంత గంభీరమైనటువంటి పాటలు. రాయప్ప గారు కొత్త పాటలు ఎత్తుక్కుంటారు. పాత పాటలు అసలు పాడడానికి టైము ఉండదేమో పాపం. చూసారా? యుద్ధశూరుడు అంటే యెహోవా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడు తెలిసిన? నీ హృదయం నిండా వాక్యం చేత నింపబడిపోయినప్పుడు నీ ఆత్మను రక్షించుకునే ఒక శ్రేష్టమైన దేవుడు ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని దేవుడు మనకిస్తున్నాడు. చదవండి నాన్న. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి చూడండి, వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలన్నిటినీ కూడా శోధిస్తుంది. ఏ ఖడ్గం అండి ఇది? ఖడ్గం అంటే రాజు చేతిలో ఉండేది, కత్తి అంటే వంటింట్లో ఉండేది.
కత్తి వేరు, ఖడ్గం వేరు. ఖడ్గము రాజు చేతిలో ఉండేటువంటి ఖడ్గం, అంటే దేవుని చేతిలో ఉండేటువంటి ఖడ్గం. ఈ ఖడ్గం నీ ఆత్మను రక్షించే ఖడ్గం. రాయపు గారు, నీ ఆత్మను రక్షించుకునే ఖడ్గాన్ని రోజు చదువుతున్నావా? నీ పాటలు పాడే సోకులేందో, నీ దరిద్రమేందో. పాట నీ ఆత్మను రక్షిస్తుందండి. ఎక్కడన్నా బైబిల్ చరిత్రలో రాసి ఉందండి? దేని మీద మనసు పెట్టాలో కూడా తెలియటంలా. ఆరాధించడం తప్పు కాదండి, ఆరాధించాలి, తప్పులేదు. స్తుతించండి, తప్పులేదు. అన్నిటికంటే కూడా నీలో ఉన్న ఆత్మను రక్షించే శక్తి దేనిలో ఉందో తెలిసిన? వాక్యంలో ఉంది. వాక్యం చదువుతున్నారండి? వాక్యం చదువుతూ నీ హృదయం నింపబడిపోతుందండి? చెప్పండి. నీ దిగులేందో, నీ చెత్త ఏందో దేవునికే తెలియాలి, నీ హృదయానికే తెలియాలి, మన బ్రతుకులకి తెలియాలి. దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా ఇది రెండంచులు కలిగిన ఖడ్గం, ఎటు తిరిగినా నీ శత్రువుల మూలుగులతో సహా నీ ఆత్మలో ఉన్న కల్మషాలన్నిటిని కూడా నరికి శుభ్రం చేసి పరిశుద్ధపరిచింది. ఎలాంటి ఖడ్గం అండి ఇది? ఎలాంటి శూరుడండి ఆయన? ఈ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడల్లా నీ ప్రాణాత్మ దేహ శరీరంలో ఉన్న మూలుగులను, అంతరంద్రియాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచేదని నమ్మగలిగేవండి? చదివే తీరుకుందండి? ఖాళీ దొరికితే ఇంటింటికి తిరగటం, ముచ్చట్లాడడం, రోడ్లెమ్మడి తిరగటం, సెంటర్లో కూర్చోవడం. బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు చచ్చిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఏమో నాకు తెలీదు. ఈ ఉదయకాలంలో నా సమయం అయిపోయింది. ఈ ఉదయకాలంలో ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. కోరా కుమారులు ఎలాంటి ప్రత్యక్షతను చూసి ఆయన రాజుగా, దేవుడుగా రెండు ప్రత్యక్షతలను చూసినప్పుడు వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోయినాయి. ఏం వివరించగలనండి? నేను వివరించడానికి నాకు అసలు ప్రాణం ఎంత ఉప్పొంగిపోతున్నానో. ఎంత దివ్యమైన సంగతులు, ఎంత చక్కటి ప్రత్యక్షత కలిగినటువంటి సంగతులు ఈ రోజున మన హృదయాలు నింపబడుతున్నాయండి. ఆలోచించేవాళ్ళు. ఈ క్షణాన్ని చస్తే నువ్వెక్కడికి వెళ్తావు? ఈరోజు నీ మరణం సంభవిస్తే నువ్వెక్కడికి వెళ్తావు? బ్రతికినంత కాలం వాక్యంతో పొత్తు లేకుండా, ప్రార్థనతో పొత్తు లేకుండా, నీకు నచ్చిన రోజు వస్తావు, నీకు కుదిరితే వస్తావు, లేకపోతే రావు, నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చావు నాయనా. ప్రభా, కోరా కుమారుల యొక్క జీవితంలో నాయనా నీ ప్రత్యక్షతను పొందుకున్న వాళ్ళు ఎందుకు మరి ఆశ్చర్యకరమైన సంగతులతో హృదయం అంతా నిండిపోయి ఉప్పొంగిపోతుందో పరిశుద్ధ లేఖనాల్లో నుంచి నాయనా కోరా కుమారుల్లో ఉన్న జీవితాన్ని ప్రత్యక్షపరుస్తూ వచ్చారు. అంత్యదినాల్లో మేము ఎలాగుండాలో ఇదిగో ప్రభా, మా ప్రాణాత్మ దేహ శరీరాల్లో, మా జీవితాల్లో, మా అంతరంగంలో రెండంచులు కలిగిన ఖడ్గము చేత నాయనా మేము నింపబడినప్పుడు మా ఆత్మను రక్షించుకోవడానికి, మా ఆత్మను నరకానికి తీసుకెళ్లే శత్రువు మీద యుద్ధం చేసి గెలవగలిగినటువంటి ఒక సంపూర్ణతను దేవా మీరు మాకు అనుగ్రహించి నడిపించారు ప్రభా. ఎంత శ్రేష్టమైన ప్రతి లేఖనము దావీదు చెప్తున్నాడయ్యా. ఈ కీర్తనలన్నీ దేవుడు తన ఆత్మ ద్వారా ఇదిగో ఈ మాటలు పలికించను అని రాశాడు ప్రభా. ఎంత చక్కటి దివ్యమైన సంగతుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ దయను కనికరం మాపై ఉంచినందుకు స్తోత్రాలు. వాక్యం విన్న నా బిడ్డలందరినీ, వాక్యం విన్న లైవ్లో ఉన్న బిడ్డల్ని, కుటుంబాలందరినీ దర్శించండి. నీ రాజ్యం కొరకై సిద్ధపరచండి. కావలసిన కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెను. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మనందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా
మనలను మనం ప్రభువుకు సమర్పించుకుందాం.